కెనడా ప్రధానమంత్రి ఇప్పుడు భారత ప్రధానమంత్రిని పిలిచారు. ఏదైతే ట్రూడో అప్పుడే భారతదేశానికి కెనడాకి మధ్య సంబంధాలు చెడిపోయినాయి, ఆ తర్వాత దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియ తీసుకొస్తారంటే అదే ట్రూడో పార్టీ వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ట్రూడో కాకుండా ఇంకొక ఆయన అధికారంలోకి వచ్చారు. దాంతో కావాలని చెప్పేసి ఇక్కడ G7 సమావేశాలు ఈ దఫా అక్కడ జరుగుతున్నాయి. మనం G20లో భాగస్వామి, G7కి ప్రతి ఏడాది గెస్ట్గా పిలుస్తుంటారు. 7 సంవత్సరాల నుంచి పిలుస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ వెళ్తూనే ఉన్నారు. ఈ ఇయర్ పిలవలేదు, ఇక అయిపోయింది నరేంద్ర మోడీ హవా అంటూ ఓ పక్కన విమర్శలు ఇవన్నీ కూడా జరుగుతుంది. హవాకి సంబంధం లేదు, ఆ దేశం పిలిచే దేశం యొక్క గెస్ట్ లిస్ట్లో ఉండటం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. కొంతమందిని గెస్ట్గా పిలిచేందుకు ఎవరైతే హోస్ట్ చేస్తారో ఆ హోస్ట్కి సంబంధించినటువంటి ఇప్పుడు తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం, నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి అయినందుకు అభినందించడంతో పాటుగా తప్పనిసరిగా G7 సమావేశానికి అటెండ్ అవుతానని చెప్పి మన ఇద్దరం కలిసి మీటింగ్ అవుదాం, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ చెడిపోకుండా చూసుకుందాం అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. తద్వారా మోడీ కెనడా టూర్ ఖరారైంది, G7 సమావేశాలకు టూర్ ఖరారైంది.